నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడెం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. అంటే ఈ ఇన్ఫర్టిలిటీకి ఫీమేల్ ఎలాగా కారణం అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. ఎందుకంటే చాలా మంది కూడా ఈ సొసైటీలో ఓన్లీ ఫీమేల్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అట్లా చాలా డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకునే కేసెస్ కూడా ఉన్నాయి. సో కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా చూసుకోవాలి. అంటే యూట్రస్ కావచ్చు, ఫెలోపియన్ ట్యూబ్స్ కావచ్చు, ఓవరీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హార్మోనల్ లెవెల్స్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇంకా మ్యారిటల్ లైఫ్ ఎన్ని ఇయర్స్ అనేది చూసుకోవాలి. ఏమైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్తో యూటీఐ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ కౌంట్స్ అండి. మనకి సోషల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, సైకలాజికల్గా కావచ్చు. అట్లాంటి స్ట్రెస్ ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా మందికి చూస్తాము. అవన్నీ కరెక్ట్ లేకుండా మనము అంటే కప్పులు కన్సీవ్ అవ్వాలంటే చాలా కష్టం. ఎంటైర్ డీటెయిల్స్ అన్ని వీడియో చేశానండి. అది ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇది జస్ట్ బ్రీఫ్గా వాట్ ఈజ్ వాట్ అని చెప్పడానికి చేస్తున్న షార్ట్. సో ఇవన్నీ మనము ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ రీఅష్యూరెన్స్, కౌన్సిలింగ్, బోత్ మేల్ పార్ట్నర్కి, ఫీమేల్ పార్ట్నర్కి. అండ్ అసలు ఎక్కడ రీజన్ ఏంటి అనేది, ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, లేకపోతే యూట్రస్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ కావచ్చు, సెప్టేట్ అంటే గోడ అడ్డుగా ఉండడము, ఇంకా ఎండోమెట్రియోసిస్ ప్లస్ యూటీఐ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కాజ్ అనేది తెలిస్తే మనము ట్రీట్మెంట్ తీసుకుంటే 100% ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా కప్పులు అనేవాళ్ళు కన్సీవ్ అయ్యే దానికి కష్టమవుతుంది. సో దీని గురించి పెద్దగా ఆలోచించి డిప్రెషన్కి వెళ్ళి ఏవేవో చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అలాంటి కేసెస్ ఉంటాయి కాబట్టి చెప్తున్నా. చాలామంది ఫీమేల్స్ ఎమోషనల్గా బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఫీల్ అవుతూ ఉంటారు. ఈ రోజులలో ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉందండి. ఖచ్చితంగా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మన సొల్యూషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి అడిగితే డాక్టర్ కూడా ఏం చేయలేరు. వాట్ ఎవర్ డౌట్ మీరు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అస్సలు సిగ్గుపడకూడదు. ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకొని మీరు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా మనము ఆ కపుల్కి మనం బెనిఫిట్ ఇచ్చినట్టు అవుతుంది. స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్, హార్మోన్ అబ్నార్మాలిటీస్ కరెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో వాచ్ చేయండి, ఎంటైర్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్.